నమస్కారం. అనారోగ్యం బారిన పడిన వారిని ఆదుకునేందుకు శివ స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని ఈ సంస్థ వ్యవస్థాపకులు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకోయ వెంకట శివరామరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఆరేడు ఉప్పలూరు గ్రామాల్లో అగ్ని ప్రమాదం అనారోగ్య బారిన పడిన వారికి ఆర్థిక సహకారం అందించి అనంతరం మాట్లాడారు. రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలన్నా వైద్యం చేయించుకోవాలన్నా అప్పుల బారిన పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పి పోలేశ్వరరావు, పార్టీ నాయకులు లోకం సుబ్బారావు, ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎర్ర చిట్టిబాబు, ఓదూరి రాంబాబు, వరసల దాసన్న, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వృద్ధులు అదేవిధంగా యువకులు పెరాలసిస్ బారిన పడ్డారు. వారిని ఆదుకోవటానికి మనం ముందుకు వచ్చి కొంచెం చేయూతనివ్వటం జరిగింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్లో అయిన వారిని కూడా కొంచెం ఆర్థిక సాయం అందించాం. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రాబోతున్నాం. అలాగే మన ప్రాంతంలో చాలామంది ఎక్కువ అనారోగ్య బారిన పడుతున్నారు. అది బహుశా కరోనా వ్యాక్సినేషన్ ప్రభావం అయి ఉండొచ్చు, లేదంటే ఈ వాటర్ పొల్యూషన్ వల్ల కావచ్చు. ఏదైనా చాలామంది అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ పెరాలసిస్, స్ట్రోకులు కానీ, బ్రెయిన్ స్ట్రోకులు, అలాగే హార్ట్ స్ట్రోకులు అయ్యి వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మార్చి 1వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు. వెలగపూడి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుండి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ మొత్తం 41,304 మంది విద్యార్థులకు గాను 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను సంబంధిత కాలేజీల లాగిన్ కు పంపడం జరిగిందని తెలిపారు. అలాగే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ నుండి హాల్ టికెట్లను పొందవచ్చునని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు నియమించామని పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో 19 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 100 పడకల హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సుదీర్ఘ కోరికను తీర్చనున్నట్లు చెప్పారు. అది ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్గా ఉంది. ఈరోజు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జననేత, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు టౌన్కి వచ్చినప్పుడు మనం కాపు నేస్తం 4వ విడుదల కార్యక్రమానికి పబ్లిక్ మీటింగ్లో నేను కోరటం జరిగింది. అన్న, ఈ 30 బెడెడ్ హాస్పిటల్లో గతంలో ఈ డాక్టర్లు ఉండేవారు కాదు. మన ప్రభుత్వం వచ్చాక, మీరు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉండే 2 డాక్టర్ల నుండి ఈరోజు దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఈరోజు అనెస్థీషియా ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అదేవిధంగా పీడియాట్రిషియన్ ఉన్నారు. వారితో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, మరి ఆప్థమాలజిస్ట్, టెక్నీషియన్ ఉన్నారు. వీరందరితో ఒక 10 మంది డాక్టర్స్తో, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీరందరితో పాటు ఈరోజు చక్కగా ఈరోజు హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. దీంతో గతంలో 30-40 మంది పేషెంట్స్ వచ్చే హాస్పిటల్కి ఈరోజు దాదాపుగా ప్రతిరోజు 200 పైగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, వైసీపీ పట్టణ అధ్యక్షులు ముంగండి కృపానందం, మండల అధ్యక్షులు ఐనిడి పల్లారావు, కౌన్సిలర్లు ఆలమూరి భారతి, మహమ్మద్ షకీరా బేగం, కొత్తపల్లి సుప్రియ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రతినిధి గుర్రం జేమ్స్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న క్లస్టర్ పరిధిలోకి బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఆమె గురువారం ఈ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు రేపు 27వ తారీఖున వస్తున్నారు. వారు వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బూత్కు సంబంధించినటువంటి కార్యకర్త, నిజమైన కార్యకర్త, మనం డబ్బులు ఇచ్చి తీసుకురావటం కాదు, అసలు సిస్సులైనటువంటి బూత్ కార్యకర్త రేపు 27వ తారీఖున ఈ సమావేశానికి రాబోతారు. మరి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు వారు దిశానిర్దేశకత్వం చేస్తారు. మధ్యన పల్లెకు పోదామనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రతి కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకత్వం నుండి కింద వరకు కూడా ప్రతి కార్యకర్త ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటలు అక్కడ బస చేయడం. ఆ బస చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమవుతూ స్థితిగతులు పరిస్థితులు కనుక్కోవడం, అక్కడ బూత్ పరిస్థితి ఏమిటి అని తెలుసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక రకంగా సమీకరించుకోవటం, ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి ఒకరోజు 24 గంటల పాటు ప్రతి నాయకుడు గ్రామాలకు వెళ్ళాలి. రాష్ట్రంలో 21,000 పైచీలకు గ్రామాలు ఉన్నట్లయితే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శరణాల మాలతీరాణి, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, చౌటుపల్లి విక్రమ్ కిషోర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత శ్రీ స్వామి అమ్మవార్లను పల్లకి వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువుదీర్చారు. హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఆలయ ఈవో వి త్రినాథరావు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు అర్చకులు వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపచేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ కృతువులు ఘనంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పద్దెనిమిది రకాల సాంప్రదాయ చేతి వృత్తులు చేసుకునే వారికి జీవనోపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగిందని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేఎల్ఎస్ రెడ్డి అన్నారు. ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మెప్మా రిసోర్స్ పర్సన్ కు ఈ పథకంపై నిర్వహించి అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది వరకు ఈ పథకంలో నమోదు అయ్యారని అన్నారు. ఈ వృత్తుల మీద ఆధారపడే వారిని ఆర్థికంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వడ్డీ రాయితీ చెల్లిస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో 1,20,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ 1,20,00,000 మన వచ్చేదానికి 4-5 లక్షల పైన ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేదానికి 2 లక్షలు క్లియర్ అయినాయి. సెకండ్ లెవెల్ వచ్చేదానికి 1 లక్ష క్లియర్ అయింది. థర్డ్ లెవెల్ వచ్చేదానికి 60,000 అప్లికేషన్స్ ఫార్వర్డ్ అయింది. మనకు ప్రస్తుతం ఉన్న జిల్లాలో విభాగం వల్ల మన అప్లికేషన్స్ వేరే జిల్లాలకు వెళ్ళినాయి. దానికి ఆల్టర్నేటివ్ కొన్ని సొల్యూషన్ మున్సిపల్ కమిషన్లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లెవెల్ క్లియర్ కాకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఎడిట్ చేసుకుంటాకి మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎన్ఐసి త్రూ ప్రొవిజన్ అనేది అందించడం జరుగుతుంది. మిగతా ఎవరైతే అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వాళ్ళు వచ్చేదానికి బిజినెస్ అడ్రస్, వాళ్ళ ఆధార్ అడ్రస్ కాకుండా ఎక్కడైతే ఉంటున్నారో అది కరెక్ట్గా ఉంచుకోవడం వల్ల ట్రైనింగ్కి దూరంగా వెళ్లకుండా ఉండటం సరిపోతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 18 రకాల ఆర్ట్స్ అండ్ ట్రేడ్స్ ఎవరైతే ఉన్నారో పిఎం విశ్వకర్మలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గ్రామాల్లో ఎవరైతే ఉంటారో గ్రామ పంచాయతీకి వస్తుంది. దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి అప్లికేషన్ వస్తుంది. సేమ్ అదేవిధంగా అప్లికేషన్ అనేది ఎస్ఎల్బీసీకి రూట్ అవుతుంది. వాళ్ళ క్లియరెన్స్ అయ్యి రావడం వల్ల మాకు ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈకి వస్తుంది. మాది క్లియర్ అయిన వెంటనే ఇమీడియట్లీ సర్టిఫికేట్ ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది. ఎస్ఎల్బీసీ ఇవి రెండు క్లియర్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి 15,000 టూల్ కిట్ అనేది వస్తుంది. టూల్ కిట్
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పి ఆదిశేషు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీఎం విజయరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించనున్న వివిధ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం. భీమవరంలో ప్రకటించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. భీమవరం తెలుగుదేశం నాయకులతో జనసేన నేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు వెల్లడించిన ఈ పార్టీల అధ్యక్షులు సీతారాం లక్ష్మి, గోవిందరావులు. పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు పాదయాత్ర. లక్ష్మీపాలెంలో ప్రజలను కలుసుకున్న వైనం. చైతన్య యాత్రకు వస్తున్న విశేష స్పందన. అత్తిలి మండలంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. సమస్యలను వివరించుకున్న గ్రామ ప్రజలు. తణుకులో ఉత్సాహంగా ప్రపంచ కవలల దినోత్సవ వేడుకలు. మాంటిస్సోరీ స్కూల్లో ఆనందం వ్యక్తం చేసిన కవలలు. ఆత్మవిశ్వాసం పెంచుకున్నప్పుడే మానసిక సమస్యలకు దూరం. 10వ తరగతి విద్యార్థులకు తణుకు ఏకేటీపీలో ఉద్బోధించిన మానసిక వైద్య నిపుణులు రమేష్ కుమార్. సంక్షేమ పథకాలతో ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్న జగన్ ప్రభుత్వాన్ని గెలిపించాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. అనారోగ్య ప్రజలను ఆదుకునేందుకు ముందుంటున్న శివ స్వచ్ఛంద సేవా సంస్థ. ఉండి మండలంలో భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు రాజమండ్రిలో వివరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నిడదవోలులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఈ నెల 27న ఏలూరులో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.